అలాంటి జబర్దస్త్ని కూర్చొని జబర్దస్త్ అంటే ఈ డబుల్ మీనింగ్ అవి ఎక్కువ అంట కదండి, అవునంట కదండి, అవును ఎవడో చూడకుండానే యానిమల్ సినిమా 700 కోట్లు వచ్చినాయి. మరి ఈ ఏమో మరి చేసేవేమో గుడియలక నాశనం పనులు, చెప్పేవేమో స్వామి వివేకానందం మాటలు. ఎందుకురా బాబు, ఈ జబర్దస్త్ దాని మీద పడి ఏడ్చే వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, ఇంత చెప్పా కూడా మేము జబర్దస్త్ని ఇలాగే అంటాము అని మీరు అంటారా? వయసు 30 దాటిన తర్వాత గడ్డంలో తల మీద అక్కడక్కడ తెల్ల పెట్టిస్తే జబర్దస్త్లో శ్రీదేవి డ్రామా కంపెనీలో మీ దగ్గర నిజంగా టాలెంట్ ఉంటాయి. కాబట్టి ఇక అలాంటివి అనుకోవడం, మైక్ పెట్టుకొని మాటలు కంట్రోల్ లేకుండా విశ్లేషించే కొంతమంది ఉన్నారు. కూర్చొని జబర్దస్త్ గురించి నెగిటివ్ మాట్లాడేస్తుంటారు. వాళ్ళకు ఒక మాట చెప్తున్నా, ఇదే జబర్దస్త్ నుంచి బలగం అనే ఒక సినిమా వచ్చింది. ఇదే జబర్దస్త్ నుంచి సుడిగాలి సుధీర్ అనే ఒక యాంకర్ కమ్ హీరో వచ్చాడు. ఇదే జబర్దస్త్ నుంచి గెటప్ సీను అని బుల్లితెర కమల్ హాసన్ అనే పేరుతో ఒక అబ్బాయి వచ్చాడు. ఇదే జబర్దస్త్ నుంచి చమ్మక్ చంద్ర, ధనాదన్ ధనరాజ్, చలాకీ చట్టి, శకలక శంకర్, ఆటో రామ్ ప్రసాద్, హైపరాది, హైదరే అభి ఇలా